హాయ్ అండి, నమస్తే. మై నేమ్ ఇస్ హరీష్ యాదవ్. మన హైదరాబాద్ కనెక్ట్ అయ్యే 9 to 10 హైవేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా. సో ఈరోజు ఫస్ట్ వన్ వచ్చేసి ముంబై హైవే. సో ముంబై హైవేలో ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ఫ్యూచర్లో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అండ్ ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు, ఇంతకుముందు చేసిన వాళ్ళు, సో ఈ వీడియోని తప్పకుండా చూడండి. ముంబై హైవే అనేది NH65. ఇది మహారాష్ట్రలోని పూణేలో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఎండ్ అవుతుంది. ఈ హైవేను మీరు హైదరాబాద్ నుంచి చూసుకుంటే గచ్చిబౌలి, తెల్లాపూర్, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, ఇస్నాపూర్, రుద్రారం, కంది, సంగారెడ్డి, పెద్దాపూర్, సదాశివపేట అండ్ జహీరాబాద్. సో ఈ హైవే అనేది జహీరాబాద్ వరకు ఉంటుంది. మీరు ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ ని అబ్జర్వ్ చేస్తే ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర కొంచెం కర్వ్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ నెంబర్ 3 అనేది మియాపూర్ దగ్గర రావాల్సింది అప్పుడున్న చంద్రబాబు హయాంలో. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పటాన్ చెరువు వరకు పెంచింది. ఎందుకు పెంచిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కుకట్పల్లి, KPHP అనేవారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే పటాన్ చెరువు వరకు కూడా హైదరాబాదే అంటున్నారు. సో రాబోయే ఫ్యూచర్ లో నాకు తెలిసి హైదరాబాద్ అంటే RRR వరకు కూడా హైదరాబాదే అంటారు. హైదరాబాద్ అనేది అంత డెవలప్ అవుతూ వస్తుంది. డెవలప్మెంట్స్ అండ్ ఎక్స్పాన్షన్. ఈ హైవేలో చూసుకుంటే మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు హైవే ఎక్స్పాన్షన్. సో ఆల్రెడీ ఈ హైవే ఎక్స్పాన్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ హైవే సైడ్ వస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 32 కిలోమీటర్స్ లో 9 ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే వల్ల IT కారిడార్ నుంచి సంగారెడ్డికి మనం 35 మినిట్స్ లో చేరుకోవచ్చు. ఏ హైవేకి లేని మేజర్ బెనిఫిట్ ఈ హైవే ఒకటి ఉంది. ఏంటంటే అది ఇటు సంగారెడ్డి నుంచి డెవలప్ అవుతూ వస్తుంది, ఇటు మియాపూర్ నుంచి కూడా డెవలప్ అవుతూ వస్తుంది. పెద్దాపూర్ లో వచ్చే RRR పనులు కూడా ఈ ముంబై హైవే నార్త్ కారిడార్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మెట్రో ఎక్స్పాన్షన్. మెట్రో సెకండ్ ఫేజ్ లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు అనౌన్స్ అయింది. ఒక్కసారి కనుక ఈ హైవేలో ఆ పనులు స్టార్ట్ అయితే రియల్ ఎస్టేట్ లో చాలా మార్పులు వస్తాయి. రీసెంట్ గా నేను షామీర్పేట హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు HMDA ప్రాజెక్ట్ అని చెప్పేసి కొంతమంది కొన్ని మిషన్లు పట్టుకుని బోర్లు వేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఈ బోర్లు ఎందుకు వేస్తున్నారు అని అయితే సాయిల్ టెస్ట్ అని చెప్పారు. ఎందుకంటే మెట్రో ఎక్స్పాన్షన్, మెట్రో గురించి చేస్తున్నామని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మనకు మెట్రో సెకండ్ ఫేజ్ కూడా త్వరలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ ఇంపార్టెన్స్. ఈ హైవేలో రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ప్లాట్స్, విల్లా ఆర్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. ఈ హైవేకున్న ఇంపార్టెన్స్ అండ్ గ్రోత్ ఏ హైవేలో ఉండదు. మీరు ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. ప్రజెంట్ నేను వచ్చేసి ముత్తంగి, ఇస్నాపూర్ అండ్ చిట్కూర్ ఈ 3 విలేజ్ లో మధ్యలో ఉన్నాను. సో ఇది ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి హైవే ఫేసింగ్ అయితే ఒక 50,000 ఉంది. అదే హైవే నుంచి కొంచెం లోపలికి వస్తుంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. లాస్ట్ కు లో ప్రైస్ అంటే 25,000 ఇక్కడ. నెక్స్ట్ మనం రుద్రారంలో ఎంత రేట్ ఉందో తెలుసుకుందాం 1 స్క్వేర్ యార్డ్. ప్రజెంట్ నేను వచ్చేసి రుద్రారం అనే విలేజ్ లో ఉన్నాను. ఇది ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి హైవే ఫేసింగ్ అయితే 40,000 ఉంది. ఆ తర్వాత హైవే ఫేసింగ్ నుంచి సెకండ్ బిట్, థర్డ్ బిట్ అయితే 35,000, 30,000, 25,000. సో ఇంకా లోపలికి పోయే కొద్దీ కొంచెం స్క్వేర్ యార్డ్ కు వాల్యూ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మనం కంది అండ్ సంగారెడ్డిలో ఎంత రేట్ ఉందో ఒక గజానికి తెలుసుకుందాం. ప్రజెంట్ నేను వచ్చేసి కంది అనే ప్లేస్ లో ఉన్నాను. సో ఇది ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి హైవే ఫేసింగ్ అయితే 45,000 ఉంది. అలాగే హైవే నుంచి సెకండ్ బిట్, థర్డ్ బిట్ అయితే 35, 30, 25 గానే ఉంది. సో నెక్స్ట్ మనం సంగారెడ్డిలో ఒక స్క్వేర్ యార్డ్ కి ఎంత రేట్ ఉందో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ లో ఉన్నాను. సో ఇది ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి హైవే ఫేసింగ్ అయితే 55,000. అదే సంగారెడ్డి టౌన్ లో అయితే 55,000, అలాగే ఒక్కొక్క ఏరియాలో 45,000 గానే ఉంది. సో సంగారెడ్డి నుంచి కొంచెం లోపలికి వస్తే 45,000, 40,000 గానే ఉన్నాయి. మనం RRR వచ్చే పెద్దాపూర్ లో 1 స్క్వేర్ యార్డ్ ఎంత కాస్ట్ ఉందో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను వచ్చేసి పెద్దాపూర్ లో ఉన్నాను, అంటే RRR వచ్చే ఏరియా అనమాట. సో ఈ ఏరియాలో 1 స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 30,000 ఉంది. అంటే హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్లు ఉంటాయి కదా, సో ఆ వెంచర్ లో 30,000 ఉంది. అలాగే హైవే ఫేసింగ్ నుంచి కొంచెం సెకండ్ బిట్, థర్డ్ బిట్ అయితే మనకు 25,000, 20,000. సో ఇట్లున్నాయి అనమాట. నెక్స్ట్ మనం సదాశివపేటలో 1 స్క్వేర్ యార్డ్ ఎంత ఉందో తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి సదాశివపేటలో ఉన్నాను. సదాశివపేటలో సో ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి హైవే ఫేసింగ్ అయితే 15,000 ఉంది ఒక గజం. ఆ తర్వాత హైవే సెకండ్ బిట్, థర్డ్ బిట్ వచ్చేసి మనకు 10,000, ఆ తర్వాత 12,000. సో ఇట్లున్నాయి. జహీరాబాద్ దగ్గర మనకు 1 స్క్వేర్ యార్డ్ వచ్చేసి 12,000, 13,000 ఉంది. అలాగే హైవే నుంచి సెకండ్ బిట్, థర్డ్ బిట్ వచ్చేసి మనకు 10,000, 9,000. సో ఒక్కొక్క 7,000 లోపు గా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే బూదేల్, కంకోల్లో ఇంకా తక్కువ ప్రైజులు ఉన్నాయి.
సో అవి ఒకసారి చూసుకోండి. ముత్తంగి నుంచి ఇప్పుడు వచ్చే RRR వరకు ముంబై హైవే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్ ఇస్తున్నా, ఆ నెంబర్ కాల్ చేయండి. ఈ ముంబై హైవే గురించి ఒక డాక్యుమెంట్ రెడీ చేశాను. ముత్తంగి నుంచి ఇప్పుడు వచ్చే RRR వరకు ఒక్కొక్క ఏరియాలో ఎంత ప్రైస్ ఉంది, ఒక స్క్వేర్ యార్డ్కి ఎంత ఉంది, ఒక 1 acreకి ఎంత ఉంది. సో ఈ మొత్తం డాక్యుమెంట్ రెడీ చేశాను. కింద నెంబర్ అవుపిస్తుంది కదా, ఆ నెంబర్కి ఒక ఆయాని వాట్సాప్లో సెండ్ చేయాలని నేను పంపిస్తాను. అండ్ ఇలాగే ముంబై హైవేలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నా, ఆ నెంబర్ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.